ప్రైజ్లోనండి. దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది అన్నాడు. ఏమన్నాడు? యెహోవా నీ కృప ఆకాశం నంటుచున్నది. ఆయన కృప ఆకాశం నంటుతుందంటండి. ఆయన కృప ఆకాశం నంటుతుందంట. నీ సత్య సాంగత్యము అంతరిక్షము నంటుచున్నది అంట. అంతరిక్షం ఆయన సత్యము సాంగత్యము అంతరిక్షం అంటుచున్నదంట. అంతరిక్షం అంటుచున్నదంట. ఆయన కృప ఆకాశం అంటుచున్నది. నీ సత్య సాంగత్యము అంతరిక్షం అంటుచున్నదంట. దేవుని యొక్క కృప ఆకాశం అంటుతుంది. ఆయన కృప ఎప్పుడు కూడా మనకి తోడుగానే ఉంటుందండి. దేవుని యొక్క కృప ఆకాశాన్ని అంటుతున్నప్పుడు నువ్వు ప్రేమిస్తున్న దేవుడు, నేను ప్రేమిస్తున్న దేవుడు మనల్ని అంటదా, మనల్ని తాకదా, మనకి సహాయపడదా? మనకి సహాయపడతాడండి దేవుడు. ఆయన కృప ఎప్పుడు మనకు తోడుగా ఉంటుందండి. ఆయన కృప ఎప్పుడు మనకి మన పక్షాన్ని అజమడుతూనే ఉంటుంది. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన పట్ల ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కృప ఎప్పుడు మనల్ని తాకుతూనే ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు మనకి తోడుగానే ఉంటుంది. ఆకాశముని అంటుతున్న ఆ కృప మనుషులను కూడా అంటుతుందండి. మనుషులను కూడా అంటుతుంది, నరులను కూడా అంటుతుంది, జనాన్ని కూడా అంటుతుంది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. అందుకే నేను నీకు తోడై ఉన్నాను. ఆయన తోడు లేకపోతే మనం ఏమి చేయలేము. ఆయన కృప లేకపోతే మనం ఏమి చేయలేము. అందుకే అంటున్నాడు, నీ కృప, దావీదు చెప్తున్నాడండి, నీ కృప ఆకాశం అంటుచున్నది అంటున్నాడు. ఆయన కృప ఆకాశం అంటుచున్నది. ఎక్కడుందండి ఆకాశము? మన మధ్య ఉందండి ఆకాశము. ఎన్ని సముద్రాలు దాటినాక ఎంత ఎత్తులో ఉంది ఆకాశము. అంత ఎత్తులో ఉన్న ఆకాశాలైన కృప అంటుతుంటే మనల్ని తాకడా దేవుడు? మనల్ని తాకడా? ఆయన కృప మనకు తాకదా? ఆయన కృప మన మీద నిలిచి ఉంటుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు ఎప్పుడు కూడా నీకు నాకు తోడుగా ఉండి నిన్ను నన్ను బలపరిచే దేవుడే కానీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు మోసపోతారు కానీ దేవుడు మోసపోడు. మనుషులు ఎప్పుడు మోసపోతారు. మోసపోయే మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ దేవుడైతే మెలకువగుండి ప్రార్థన చేసుకోండి, మెలకువగుండి ప్రార్థన చేసుకోండి అని దేవుడు ఎప్పటికప్పటికే వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తూనే ఉన్నాడండి. మనమేనండి ప్రార్థనహీనంగా ఉంటున్నాం. మనమేనండి భక్తిహీనంగా ఉంటున్నాం. మనమేనండి దేవుని నిర్లక్ష్యం చేసేవారు ఉంటున్నాం. మనమేనండి మన దేవునికి లెక్క చేయని వారు ఉంటున్నాం. మనం మరి ఆ విషయాలు మనం మానేసి, దేవా నీవు మాకు సహాయం చేయని మనం అడిగి దేవుని మేలు పొందుకునేవారుగా ఉందామండి. దేవుడి మేలు పొందుకునేవారు. అందుకే ఇక్కడ ఏమంటే, యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్యాంతరము, నీ సత్య సాంగత్యము అంతరిక్షము అంటుచున్నది అంటాడండి. ఆయన అంతరిక్షాన్ని అంటుచున్నది. ఆయన సత్యము, ఆయన సత్య సాంగత్యము అంతరిక్షాన్ని అంటుచున్నది. అంతరిక్షము అంటుచున్నదండి. ఆయన కృప ఆకాశం అంటుచున్నది. ఆయన సత్య సాంగత్యము అంతరిక్షము అంటుచున్నదండి. అంతరిక్షాన్ని అంటుతుందండి. అంతరిక్షాన్ని అంటుతుంది. ఆయన కృప మన చుట్టూ ఉందండి. ఆయన కృప, ఆయన నీతి మన చుట్టూ ఉందండి. ఆయన కృప, ఆయన నీతి మన చుట్టూ తిరుగుతుంది. మనమే గ్రహించలేని వారుగా ఉన్నాం. మనమే మెలకు లేని వారుగా ఉన్నాం. మనమే బాధ్యత లేని వారుగా ఉన్నామండి. మనం దేవుణ్ణి ఎప్పటికప్పటికి ప్రభా మమ్మల్ని క్షమించని దేవుని అడిగి మేలు పొందుకునేవారుగా ఉండమండి. మేలు పొందుకునేవారుగా ఉండాలి. ఈ చిన్న వారికి దేవుడు దీవించగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృపామయుడా, కరుణామయుడా, నీకు వందనాలు, నీ స్తోత్రమునైనా. నీ యొక్క ఇచ్చిన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రాలు ప్రభా. నీ కృప ఆకాశం అంటుతుందన్నావు ప్రభా, నీకు స్తోత్రము నాయన. నిజమేనాయన, నీ కృప ఎంతో విలువైంది ప్రభా. నీ కృప ఎంతో మధురమైనది నాయన. నీ కృపను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచే ప్రభా. యేసయ్యానికే వందనాలు, స్తోత్రములు నాయన. నిజమే తండ్రి, ఇదిగో ప్రభా నాయన, నీ నీతి నా ప్రభా, నీ నీతి, నీ సాంగత్యము ప్రభా అంతరిక్షంని తాకుతుందంట ప్రభా. తండ్రి నువ్వెంత గొప్ప దేవుడివయ్యా, నువ్వెంత గొప్ప దేవుడివి.
నీ కృపామయుడివి, కరుణామయుడివి నైనా, నీతి కలిగిన దేవుడు అయ్యా, యథార్థ కలిగిన దేవుడివి, న్యాయవంతుడివి. నీ న్యాయాన్ని గుర్తించే మనుషులు లేవనెత్తు ప్రభా. నీ ప్రేమను గుర్తించే మనుషులు లేవనెత్తు ప్రభా. నీ కృపను గుర్తించే మనుషులు లేవనెత్తు ప్రభా. సహాయం ఇచ్చేయనైనా, ప్రతి ఒక్కరికి తోడుకున్నాయా ప్రభా. నీ పాదాలు పట్టుకునేవారుగా చేయనైనా. ఈ లోకంలో మనుషులమే నైనా మేము నా ప్రభా, మనుషులు మేము ప్రభా, మీరు పుట్టిస్తేనే మేము పుట్టిన వారిని ప్రభా. అది మానవులు గ్రహించలేని వారుగానే ఉంటున్నారు అయ్యా. అయ్యా గ్రహించేవారుగా చేయి నైనా, మనుషులు గ్రహించేవారుగా చేయి. మేము ఎవరు పుట్టిస్తే వచ్చామనేది గ్రహించేవారుగా చేయి నాయనా. నీ ప్రేమను పొందుకునేవారు కృప దయచేయి నాయనా. నీ సత్యాన్ని వెంబడించేవారుగా, నీ కృపను పొందుకునేవారుగా, నీ నీతి కలిగి జీవించేవారు కృప దయచేయండి ప్రభా. యథార్థవంతుడివి, న్యాయవంతుడివి ప్రభా. నీలో ప్రభా ఏ దుష్కార్యములు లేవు ప్రభా. నీకు స్తోత్రములైనా. నువ్వు నీతిని ప్రేమిస్తున్నావు ప్రభా, దుర్నీతిని ద్వేషిస్తున్నావయ్యా. నువ్వు నీతిని ప్రేమిస్తున్నావు, నువ్వు దుర్నీతిని ద్వేషిస్తున్నావయ్యా. నీ చేతిలో పాపమే లేదు నాయనా, నీ ఆలోచనలో పాపమే లేదు నాయనా. మానవులుగా మేము పాపాలు చేసి, మేము తప్పు మార్గం నడుస్తూ, మేము మరి అనేకమైన పనుల్లో ప్రభా, స్వార్థపరకమైన పనుల్లో మునిగిపోయి, స్వార్థపరకమైన పనుల్లో మేము జీవిస్తూ ప్రభా, మా తప్పులమై కనపడక నాయన నీ మీద నిందలు వేసేవారు ఉన్నారయ్యా. నీ మీద నిందలు వేసేవారు ఉన్నారు. నువ్వు పరిశుద్ధుడు అయినప్పటికీ నాయన, నీవు నీతిమంతుడు అయినప్పటికీ నాయన, నీళ్ళు ఏ దోషము లేనప్పటికీ నాయన, మనుషులకి నీ దోషాలు నేను దోషిగా నిలబెడుతున్నారే కానీ నీ ప్రేమను గుర్తించలేని మనుషులుగానే ఉన్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకునైనా క్షమించయ్యా, మమ్మల్ని క్షమించు ప్రభా. తండ్రి, నీ వాక్యాలు వింటున్న బిడ్డలు కూడా ప్రభా, ఈ మార్గంలో నడుచుటకు ఊదురులై ప్రభా ఎక్కడ మేమున్నాయి ప్రభా, కోపతాపాలు కలిగి మేము జీవించకుండా ప్రేమ సమాధానంకు కర్తయ్యకు దేవుడు ఒక తోడుగా ఉన్నాడని గొప్ప నిరీక్షణతో ప్రభా నీ కొరకు ప్రార్థన చేసి మెలుగు కలిగిన వారిగా ప్రార్థన చేసి ప్రభా నీ మేలు పొందుకున్నట్టు కృప దయచేయండి ప్రభా. నువ్వు నైనా నీ కొరకు ఎదురు చూస్తున్నావు, నువ్వు ఇచ్చే ప్రభా మాట కొరకు ఎదురు చూస్తున్నాము ప్రభా, నువ్వు చేసే పనుల కొరకు ఎదురు చూసేటట్టు కృప దయచేయండి ప్రభా. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు నైనా దేవా, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నాయనా. నువ్వు నీ ప్రేమ గొప్పది నాయనా ప్రభా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాయా, ప్రతి ఒక్కరికి సహాయం ఇచ్చేయండియా, కుటుంబాన్ని దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరి నామర్థమే నీ మహిమర్థమే జీవించే కృపను దయచేయండి అయ్యా. విసుగగా ప్రార్థన చేయటం మాకు నేర్పించయ్యా, ఎడతెగన ప్రార్థన దయచే ప్రభా. అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయనైనా. నీ విలువైన రక్తంతో మమ్మల్ని కడిగిన దేవుడు ప్రభా, నీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగిన దేవుడు ప్రభా. ప్రభా నీ రక్తం ద్వారానే మేము పరిశుద్ధులమయ్యాం ప్రభా, నీ రక్తం ద్వారానే మేము నీతివంతులమయ్యాం ప్రభా, నీ రక్తం ద్వారానే ప్రభా మేము తండ్రి బ్రతకగలుగుతున్నాం తండ్రి. యేసయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా తలంపులు ఆలోచనలు ప్రభా నీ వైపు కృప దయచేయండి నాయన. నీ ప్రేమ గొప్పది నైనా, నీ కృప గొప్పది ప్రభా, నీ వాత్సల్యత గొప్పది, నీ నీతి గొప్పది ప్రభా. తండ్రి నీ నీతి మార్గంలో న్యాయ మార్గం నడుచుకునే కృపను మా అందరికీ దయచేయమనుచున్నాను ప్రభా. ఏ కుటుంబంలో ప్రభా నైనా తండ్రి నైనా నీ యొక్క రోదన వినబడుతుందో, ఏ కుటుంబంలో ప్రభా నీ యొక్క ప్రార్థన వినబడుతున్నాయో, ఏ కుటుంబంలో ప్రభా నైనా నీ యొక్క విలువలు వినబడుతున్నాయో ప్రభా, అక్కడక్కడ నీ కృప నుంచి మనడుచున్నానయ్యా, అక్కడక్కడ నీ కృప నుంచి మనడుచున్నాను, అక్కడక్కడ నీ కృపను కుమ్మరించి మనడుచున్నాను ప్రభా. యేసు రక్తాన్ని ప్రోక్షించండి, నీ ఆత్మతో నింపండి ప్రభా. ప్రతి ఒక్కరికి తోడుగున్నాయా, చావు చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ శ్వాసను లేవనెత్తండి. నీ కొరకు ప్రభా నీతి కలిగిన వారిని ప్రభా స్థిరపరచండి, నీ కొరకు నీతి కలిగిన వారిని స్థిరపరచండి, నీ కొరకు సాక్షులుగా నిలబడికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రభా నీ నామర్థమే నీ మహిమార్థమే జీవించే కృపని దయచేయమని ప్రతి ఒక్కరికి తోడుగుండి మాకు తోడుగుండాలి. వీరికి వారికి మేము ఉండొద్దు ప్రభా. పరమందున్న నా దేవా నీ కొరకు ప్రభా కనిపెట్టుకుని ప్రార్థన చేసుకునేవారుగా, నీ మేలు కొరకు ప్రభా మేము కనిపెట్టేవారుగా, నీ కృప కొరకు కనిపెట్టేవారుగా, నీతి కొరకు కనిపెట్టేవారుగా మేము జీవించటకు సహాయం చేయమనుచున్నానయ్యా. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ప్రభా ఇకో ప్రభానైనా రాష్ట్రంలో జరుగుతున్న పనులన్నిటినీ మీరు చూచుచున్న దేవుడివి. నీ కన్ను ప్రతి స్థలం మీద సంచారం చేయుచున్నదయ్యా. ప్రతి కుటుంబానికి మీరు తోడుగుండి, ప్రతి ఒక్కరికి తోడుగుండమని, మాకును తోడుగుండమని చిన్న ప్రార్థనని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని
నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు నామములో నేను బడి వేడుకుంటున్నాను తండ్రి.